మరి సహోదరి, సహోదరులు అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకొనటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి ఈరోజు సంఘంగాను, సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము పిల్లారా మనము ఏం అంశం నేర్చుకుందాము సంఘానికి వచ్చిన మనం అందరము అంటే పిల్లారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈరోజు అంశము యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశము నేర్చుకుందాం. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి యేసుక్రీస్తుని గురించి మనము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిన వారెవరు? యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిన వారెవరు? మరి యేసుక్రీస్తును ఈ లోకమునకు ఎందుకు పంపారు? ఎందుకు పంపెను? ఇలా మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని పని నిమిత్తం వచ్చాడు. దేవుడు పంపగా దేవుడు పని నిమిత్తం వచ్చాడు. మరి పంపిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని పనిని నెరవేర్చి మరి మరి దేవుని పనిని సంతోషపరిచే విధంగా నెరవేర్చి నెరవేర్చి రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను సిద్ధపరిచినాక మనము ఆ రక్షణను గురించి అపోస్తలులు ప్రకటించారు. యేసుక్రీస్తును ఏమని నమ్మితే మనకు విశ్వాసం కలుగుతుంది? యేసుక్రీస్తును ఏమని నమ్మితే విశ్వాసం కలుగుతుంది అనేది మనము ఆలోచన చేసినట్లయితే అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? అపొస్తలులు ప్రకటించిన దాన్ని మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, అపొస్తలులు ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించారా? యేసయ్యా అని ప్రకటించారా? యేసునాయనా అని ప్రకటించారా? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని ప్రకటించారా? అనే సంగతులు మనము లేఖనానుసారంగా మనం పరిశీలన చేద్దాం పిల్లరా. అనే సంగతులు మనము లేఖనానుసారంగా మనం పరిశీలన చేస్తూ మనమందరం వాక్యంకు లోబడదాం, వాక్యంకు పడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం పిల్లరా. ఈరోజు సంఘముగాను మనం కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. పిల్లరా, మరి లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఒట్టి మాటలు పక్కన పెట్టి మనము బైబిల్‌లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుందాం పిల్లారా. లేఖనాలు చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 48 అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు పంపారు ఇక్కడికంటే ఆ పంపిన వారు ఎవరు అనేది ఇక్కడ చాలా చక్కగా రాయబడ్డది. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడినను కాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి పిర్రా, మరి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఎక్కడ పరలోకంలో ఉన్నవారు యేసుక్రీస్తును పంపారు అని ఇక్కడ లేఖనం చెప్తుంది పిల్లారా. మరి యేసుక్రీస్తుని ఎవరు పంపారు అంటే తండ్రి అయిన దేవుడే నన్ను పంపాడు. ఈ తండ్రి అయిన దేవుడే నన్ను పంపాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో జీవము గల తండ్రి నన్ను పంపెను. చూడండి, జీవము గల తండ్రి నన్ను పంపెను, అందుకోసమే ఈ లోకానికి వచ్చాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగకుందునని బిగ్గరగా చెప్పెను. చూడండి, నన్ను తండ్రి పంపాడు, ఆ తండ్రి పంపుగా వచ్చాను నేను అంటున్నాడు పిల్లారా. మరి ఆ తండ్రి పంపగా వచ్చిన యేసుక్రీస్తు ప్రకటిస్తున్న కాలంలో యేసుక్రీస్తు మాట శాస్త్రులు, పరిచయులు విన్నారా? వ్యతిరేకించారంటే వినలేదు, వ్యతిరేకించారు. ఏంటి దేవుని యొద్ద నుండి వచ్చానంటావు, దేవుని కుమారుడిని అంటావు, దేవుని మాటలు అంటావు, ఏంటి నీ సంగతి అని వారు ఏం చేశారు? మాటలను వ్యతిరేకించారు. ఏమని? యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో యేసు వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు? వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చూడండి బరా, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నన్ను తండ్రి పంపాడయ్యా. ఆ తండ్రి పంపాడు. ఆ పరలోకంలో
మరి చూసిన సంగతులే, విన్న సంగతులే నేను మీకు ప్రకటిస్తున్నాను. నా అంతట నేనేమీ ప్రకటించలేదు. నేను చెప్పే బోధ నాది కాదు, నా తండ్రిది అని యేసుక్రీస్తు చెప్తూనే ఉన్న సందర్భాలలో మరి శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను భూతద్దంలో పెట్టి తీసిర్రు. ఏంటి ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి? దేవుని యొద్ద నుండి వచ్చాడంటే దేవుని కుమారుడు అంటాడేంటి అని భూతద్దంలో పెట్టి తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూనే ఉన్నారు పిల్లారా. ఆ రోజు ఆ కాలంలో యేసుక్రీస్తు జీవించిన కాలంలో అలాగానే ఉన్నది. ఇప్పుడు నేడు యేసుక్రీస్తు మరి రక్షణను సిద్ధపరిచి మరణించి సమాధి చేసి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించిన ఈ కాలంలో కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అనేది, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అనేది లేఖనం చూసుకుందాం పిల్లరా. మరి ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే తండ్రి పనిని చేయడానికి వచ్చాడట. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచి తిని. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి పనిని చేశాడట. తండ్రి పని ఏంటి అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే కొన్ని సంగతులు చూసుకుందాం పిల్లల. తండ్రి పని ఏంటి? యేసుక్రీస్తు వచ్చి ఏం పని చేశాడు అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట? పాపులను రక్షించడానికి వచ్చాడట. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదట. ఇంకా మరి పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనను మీకు తెలియను, ఆయన యందు పాపమేదియో లేదు. చూడండి పిల్లరా, ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన యందు పాపం లేదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకంతేకాదు, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. చూడండి పిల్లరా, అపవాది ఏం చేస్తున్నాడట? వాడి స్వభావం ఏంటి? ఆది నుండి వాడు నరాంతకుడు, వాడి యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడేం చేస్తాడ? ఆది నుండి మొదటి నుండి వాడు పాపం చేయుచున్నాడు గనక పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి. చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి కదా, అపవాది ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఈ పాపము ఏంటి మరి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చింది మరణము. చూడండి, ఆ మరణం ఏంది? ఆత్మ మరణము, శరీర మరణము కాదు పిల్లరా. శరీర మరణము భౌతిక శరీరం ధరించుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానడని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. మరి ఏంటి మరి దేవుని నుండి మనము మరి దేవుని మాటను మీరితే ఏంటి అంటే ఆత్మ మరణము, దేవుని నుండి ఎడబాటు, దేవునికి మనకు మధ్య గోడ అడ్డు పాపము. ఆ పాపము మనకు అడ్డుగా పడుతుంది. చూడండి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడట? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన మన ప్రాణమునిచ్చుటకు వచ్చాడట. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మన పాపాలను తీసివేయడానికి వచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనిషా కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చూడండి, తన ప్రాణాన్ని ఇచ్చుటకు, తన మనందరి కోసము శిలువలో మరణించడానికి, శిలువలో మరణించి ఆయన రక్తము, ప్రతి రక్తం బొట్టు వరకు, చివరి రక్తం బొట్టు మన కొరకు కార్చడానికి వచ్చాడు పిల్లలు. చూడండి, మరి ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అంటున్నాడు పిల్లరా. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనంలో, ఆయన నేను ఇతర పట్టణంలోనికి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవాలను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడినను వారితో చెప్పాను. చూడండి, మరి ఏంటట? దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చాను. ఇంకా మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది మనము ఇంకా ఆలోచన చేసినట్లయితే, నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో, యేసు ఆ మాట విని
మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువరాదని వారితో చెప్పెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను పిలవడానికి వచ్చాడు. చూడండి, పాపులను పిలవడానికి వచ్చాడు, నీతిమంతులను పిలవడానికి రాలేదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లలు. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనంలో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. చూడండి, మారు మనసు పొందడానికి నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇంకేమంటున్నాడు పిల్లల? సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. చూడండి, మరి సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అని లేఖనాలు చెప్తున్న పిల్లలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనంలో అందుకు పిలాతు నీవు రాజువా అని ప్రశ్నించాడు. నువ్వు రాజువా అంటే అని యేసుక్రీస్తు ఏమంటాడు అని ఆయన అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునే, నేను వచ్చాను రాజ్యంను స్థాపించాను. రాజ్యంను స్థాపించాను, నేను రాజునే. దేని గురించి? ఈ లోక సంబంధమైన రాజ్యమా? యేసుక్రీస్తు రాజ్యం అంటే ఏంటి? నీ కూర్చేది ఆయన అధికారం ఏంది అనే మరి జ్ఞానవంతులు చాలా మంది మాట్లాడుతున్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ఏమంటుండు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి, యేసుక్రీస్తు రాజ్యం ఏంది? ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. చూడండి, సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకే వచ్చి యేసుక్రీస్తు వచ్చి ఇచ్చేసాడు, సత్యాన్ని ప్రకటించాడని లేఖనాలు చెప్తున్నాయి. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. చూడండి, యేసుక్రీస్తు మాట ఎవరు వింటారా? సత్య సంబంధి అయిన వాడే ఆయన మాట వినుడు అంటున్నాడు పిల్లరా. ఇంకా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం నేర్చుకున్నట్లయితే, మనం యేసుక్రీస్తు ద్వారా జీవించున్నట్లు మనము మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయుటకు తన కుమారుని పంపెను. యేసుక్రీస్తు ఎందుకు? మన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుటకు, యేసుక్రీస్తు ద్వారా జీవం పొందినట్లకు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన నుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమౌటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్ల, ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్ల, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనందరి కోసము మరి సిలువలో మరణించడానికి ఆయన ప్రాణాన్ని సిలువలో బలియాగంగా చేయడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. చూడండి, ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించాడు. చూడండి, ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే యేసుక్రీస్తు రావాలి. అంతటా మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే చూడండి పిల్లలు, చాలా మంది ఈ లోక సంబంధమైన వాటి గురించి చెప్తున్నాడు. దేవుడు ప్రకృతిని కలుగజేశాడు, అందరిని కలుగజేశాడు, అన్నిటిని ఇచ్చాడు అంటున్నాడు. పిల్లరా, అందరికి ఇచ్చాడు, నీకు నాకే కాదు. లోకంలో అందరికి దేవుడు ప్రకృతిని కలుగజేసి ప్రకృతి ఒడిలో అందరిని పెట్టాడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నువ్వేం చేస్తావో, మంచి చేస్తావా చెడు చేస్తావా అది నీ ఇష్టం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి తెలియదా? దేవుని మాటను తప్పితారని, పాపంలో పడతారని తెలుసు. కానీ దేవుడు ఇంకెంతకంటే అద్భుతమైన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మన కోసము సిలువకు అప్పజెప్పించాడు. సిలువలో బలియాగం గావించడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు పిల్లారా. చూడండి పిల్లారా, యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువ యాగం కావడానికి, మనందరినీ రక్షించడానికి, మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? చూడు, దేవుడు మనల్ని రక్షించాలని గొప్ప ప్రణాళిక వేశాడండి. ఆ ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ఎప్పుడు? చూడండి, నేను మంచి కాపరిని. చూడండి, యోహాను సువార్తలో రాయబడ్డది 10వ అధ్యాయము 10-11 వచనాల్లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన ప్రాణం పెట్టును. చూడండి, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడో తెలియదు కొంతమందికి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు.
ధర్మశాస్త్రము అనుసరించాడు. ధర్మశాస్త్రము అనుసరించాడు ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం అండి? అబ్రాహాముకు దేవుడు మరి అవకాశం ఇచ్చి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన సంతానమైన యేసుక్రీస్తు రావాలంటే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:5 నుంచి 4:5 అయితే వచనాలు రాయబడ్డది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, దాన్ని అనుసరించాడు. చూడండి, ధర్మశాస్త్రము అనుసరించి కొట్టివేశాడు. చూడండి, రెండవ దానిని స్థిరపరచుటకు, అంటే రెండవ దానిగా కొత్త నిబంధనను స్థిరపరచుటకు మొదటి నిబంధన అంటే పాత నిబంధనను కొట్టివేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. పాత నిబంధనను కొట్టివేసి కొత్త నిబంధనను స్థిరపరచాడని లేఖనాలు చెప్తున్నట్లురా. యోహాను సువార్త ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారత బలులు నీవు కోరలేదనియో, అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేసి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక్కసారి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం లోబడ్డాడు, పాత నిబంధనలు కొట్టివేశాడు, కొత్త నిబంధనలు స్థిరపరిచాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లలు. మరి ఆ స్థిరపరిచి ఆ గొప్ప రక్షణను మనకు సిద్ధపరిచిన ఆ రక్షణను మనం తెలుసుకొని యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి, ఏమని ఒప్పుకోవాలి? చూడండి పిల్లరా, యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏమని ఒప్పుకోవాలి? యేసయ్యా అని ఒప్పుకోవాలా? చూడండి పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తును ఏమంటారు? ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. అరే బాప్రే, ఏసయ్యా అంటే వాక్యం అలా చెప్తుందా? బైబిల్ అలా చెప్తుందా? బైబిల్ నువ్వు అలా చెప్పట్లేదు, అపొస్తలులు అలా చెప్పలేదు. యేసుక్రీస్తు నన్ను ఏసయ్యా అని చెప్పడం లేదు. దేవుడు యేసుక్రీస్తును పంపిస్తున్నా నేను ఏసయ్యా అని అనలేదు. ఏమనాలి? ఏసయ్యా అనాలా? ఏసునాయన అనాలా? అలా అనకూడదు. అలా అంటే వాక్యంకు వ్యతిరేకంగా అని బైబిల్ చెప్తుంది పిల్లరా. బైబిల్ ఏం చెప్తుంది? దాన్ని మాత్రమే లోబడి ఉండాలి. చూడండి పిల్లరా, బైబిల్ ఏం చెప్తుందో దానికి లోబడి ఉండాలి. ఆ బైబిల్ ప్రకారంగా మన ఇష్టానుసారమైన మాటలు వచ్చింపకూడదు, మాట్లాడకూడదు. వాక్యంకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినట్లు అలా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది. అపొస్తలులు ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు ప్రభు అండి. చూడండి, లేఖనాలు చూసుకున్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూడండి, యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మన అంతేకాదు, ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామము పై నామమునకు ఆయనకు అనుగ్రహించెను. ఇలా యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? యేసయ్య అంటావా? లేదండి మా అయ్యగారు ఇలా చెప్పారండి, మా అయ్యగారికి 100 సంఘాలు ఉన్నాయండి, మా అయ్యగారు కూడా ఇలాగనే యేసయ్య అని పాటలు పాడతాడండి, నేను కూడా వాడతానండి. అయ్యగారు పోతారు, నువ్వు కూడా పోతావు. వాక్యంకు వ్యతిరేకం అనేది జీవితాల్లో జరిగించకూడదు. ఏంటి వాక్యం కాడ? వాక్యమును యేసుక్రీస్తును ఏమని అపొస్తలులు ప్రకటించారు? ఏమని ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుందని లేఖనం చెప్తుంది. ఆ లేఖనం నువ్వు చూడవా? మనుషులు చెప్పిన సంగతులే ఆలోచిస్తావా? అలా ఆలోచించకూడదని బైబిల్ చెప్తుంది పిల్లారా. మరి యేసుక్రీస్తును ఎవరైనా ఒప్పుకోవాలి. ఎవరైనా ఒప్పుకుంటే మనం నిత్య జీవం పొందుతామంటే పిల్లారా, మరి చూడండి పిల్లరా, తండ్రి అయిన దేవుడు మనము నిత్య జీవం పొందాలంటే మనము యేసుని ఎవరని మనం విశ్వసించాలి? నిత్య జీవం క్రీస్తులో ఉన్నది. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. మనం ఆలోచన చేయాలి. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చూడరు, మనం నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తును అనుగ్రహించాడని లేఖనం చెప్తుంది. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయనను ఈ లోకానికి పంపించాడు. మన పాపాలను తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఇంత గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ నిత్య జీవం పొందాలని, మనం నిత్య జీవం దయచేయను ఆ జీవం ఆయన కుమారుని అందున్నదని లేఖనం చెప్తుంది. పిల్లరా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 10-12 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఆ సాక్ష్యమేదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతి మీకు వ్రాయిచున్నాను. చూడండి పిల్లలు, ఎంత చక్కగా దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు వ్రాయిచున్నాను. చూడండి పిల్లలు, తండ్రి అయిన దేవుడు చూడండి పిల్లలు, తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుగా ఉన్నాడు. చూడండి పిల్లలు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపాడు. యేసుక్రీస్తును మరి ఎరగాలి. తండ్రి అయిన దేవుడుగా ఎరగాలి. యేసుక్రీస్తును ఎరగాలి. పిల్లరా, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్నావా? అలా చెప్పడము వాక్యంకు వ్యతిరేకం. అందుకోసమే యోహాను సువార్తలో 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. తండ్రిని తండ్రిగా ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరిగినప్పుడే నిత్య జీవమని లేఖనం చెప్తుంది. పిల్లరా, యేసుక్రీస్తు వేరుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా వేరుగా ఉన్నాడు, తండ్రిగా వేరుగా ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. అలా ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది. పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఇంకా ఇక్కడ మనం చూసుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఇక్కడ మనం యేసుక్రీస్తుని మనం చదువుకుంటే ఆది యందు యేసుక్రీస్తు ఉండెను. చూడండి, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. చూడండి, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. చూడండి, ఎంత చక్కగా లేఖనం అర్థమవుతుంది. మరి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళ అంటే తండ్రి అయిన దేవుడున్నాడు, కుమారుడైన దేవుడున్నాడు. చూడండి, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నాను. ఆ కలిగి ఉన్న ఆయననే ఏం చేస్తున్నాడు? 14వ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే ఆయన మహిమను మనము కనుగొంటిమి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు శరీరధారియే వచ్చరని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారట. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి. యేసుక్రీస్తుని ఏమంటారు? శరీరధారిగా రాలేడు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని వంచకులు బాగున్నారని ఎప్పుడు చెప్పబడ్డదండి? మా లేఖనాలు 1వ శతాబ్దంలో చెప్పబడ్డది. ఇప్పుడు ఎంతనే ఇంకా ఇప్పుడు పెచ్చిమిరిపోయింది. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న వారు ఉన్నారు. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు బయలుదేరండి? 1వ శతాబ్దంలోనే, ఇప్పుడు కాదు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యంలో చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు, యేసుక్రీస్తు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు అని ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది. పిల్లరా, 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకోనునో అది దేవుని సంబంధమైనది. ఎంత చక్కగా మాట్లాడండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి అయిన ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చూడండి, ఇది వరకే అది లోకంలో ఉన్నది అని లేఖనం చెప్తుంటారా. యేసుక్రీస్తు లోకములకు రాకముందు ఎక్కడున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు, ఆయన కలిగి ఉన్న మహిమ ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే,
దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా చక్కరబడ్డది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం శిలువలో మరణించాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లలు. ఇంకంతేకాదు, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, మరి ఆయనకున్న దైవత్వం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆయన వలన సమస్తమును కలిగెను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనములో, ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాధాన్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను. ఆయన మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలన తండ్రి అభిష్టమాయను. తండ్రి ఇష్టం నెరవేర్చడానికి ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అభిష్టం ఏంటి? యేసుక్రీస్తు మరి ఈ లోకం రాకముందు ఏ మహిమలో ఉన్నాడు, ఆ మహిమలో దేవుడితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. తండ్రి పని ఏంటి? ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. మరి యేసుక్రీస్తు లోకంలోనికి బాప్తీసం మనం యేసుక్రీస్తును మరి ఎలా నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మరి విశ్వసించితే మనం అలా బాప్తీసం తీసుకుంటే మనం ఎలా అవుతాము? దేవుని స్వభావంలోనికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను చెప్పే బోధ నాది కాదు, నా అంతటి నేనేం చెప్పట్లేదు, దేవుని మాటలు చెప్తున్నాను, దేవుని సంగతులు చెప్తున్నాను అన్నట్టు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము దేవుని స్వభావం కలిగిన వారం అవుతామాట లేఖనం చెప్తున్నారు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనలను అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందు ఉన్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. యేసుక్రీస్తుని ఎవరిదే? యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే దేవ స్వభావంలో పాలివారం అవుతాము. క్రైస్తవుడు ఎవరండి? దేవుని కుమారుడు. దేవుని క్రీస్తు మహిమను ధరించుకున్న వారు మనమందము ఆయనతో కూడా శ్రమపడినేలా దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. చూడు, యేసుక్రీస్తు సారూప్యం గలవారం అయితామని లేఖనం చెప్తుంటారా. రోమీయులకు రాసిన పత్రిక 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము అయ్యే గొప్ప భాగ్యము. యేసుక్రీస్తు మహోన్నతుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి
తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామౌడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అందుకోసమే పిల్లరా, యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు 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 దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడే మనకు రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము అవుతామండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరిని పరిశుద్ధులుగా చేయడానికి, మనందరిని నీతిమంతులుగా చేయడానికి మనం ఆలోచన చేయాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 వచనాల్లో ఆయన బలాతిశయం చేతను క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమనందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను. ఎక్కడున్నాడని? యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నారు. మరి బాప్తీసం పొందిన మనము ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని లేఖనాలు చెప్తున్నారు. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా దేవుని కుమారులము, దేవుని ఇంటి వారం అవుతామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేశారండి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, మీ అపరాధముల చేత, మీరు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. మన అపరాధాల కోసం, మన పాపాల కోసం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అందుకోసమే క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 రాయబడిన మాట, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. దేవుడు తన సొంత తండ్రి అని మరి యేసుక్రీస్తు చెప్పాడు. చెప్పినప్పుడు శాస్త్రులు పరిచయాలు ఊకున్నారా? ఏంటి, ఈయన మనతోనే ఉన్నాడు, ఈయన మనతోనే ఉన్నాడు, ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన మరియ కుమారుడు కాడా అని తక్కువ చూశారు, చిన్నగా చూశారు పిల్లరా. యేసుక్రీస్తుతో సహా ఉన్నవారు కూడా ఏంటి అని ఆశ్చర్యపోయేగారు. కానీ యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలు ఎక్కడి నుండి చేశాడు అని ఆలోచించలేదు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పిన తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు కాబట్టి సిలువ వేశామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యోహాను సువార్త 5:18 ఆయన విశ్రాంతి దినము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను తాను దేవునితో సమానుడుగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమే యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఈ యూదులు ఏం చేశారండి? ఈయన దేవునితో సమానుడు అంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు అని వాళ్ళు అందుకోసమే ఆయనను చంపాము, కానీ మరి ఆయన చేసిన పనుల గురించి కాదంటున్నారు పిల్లల. నీవు దేవుడవై ఉండి నువ్వు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేయుచున్నందుకే నేను రాళ్లతో కొడుతున్నాము. ఎందుకు కొడుతున్నారయ్యా అంటే, మీరు దేవుని కుమారుడు అంటున్నావు, దేవదూషణ చేస్తున్నావు కాబట్టి అందుకోసమే నేను రాళ్లతో కొడుతున్నాము అంటున్నారు పిల్లల. అందుకోసమే ఇంకా లేఖనాలు చూసుకున్న పిల్లల, యోహాను సువార్త 10:31-33 యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు పట్టుకొనగా, మరి యేసు తండ్రి యొద్ద నుండి అనేక మంచి క్రియలు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురు అని చెప్పాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకొనుచున్నావు, దేవదూషణ చేయుచున్నావు కాబట్టి రాళ్లతో కొట్టుతున్నాము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదంటున్నారు పిల్లలు. అందుకు పిల్లల యోహాను సువార్త 19:7 అందుకు యూదులు, మాకొక్క నియమము కలదు. వాళ్ళకేంటట? మాకొక్క నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమం చెప్పున ఇతను చావాలను. యేసుక్రీస్తుని ఎందుకో సిలువ వేశారండి? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకే సిలువ వేశారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని నేను అంటలేదా అని యేసుక్రీస్తు వారితో చెప్పాడు పిల్లరా. యోహాను సువార్త 10:34-36 అందుకు యేసు,
మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థం కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పినలా దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. తండ్రి ఏం చేశాడు? నన్ను అభిషేకం చేసి పంపించాడయ్యా. నా అభిషేకం పంపించిన నాతో మీరు దేవదూషణ చేయుదురా చెప్పుదురా. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. మనము మరి ఏమవుతామో అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా యేసుక్రీస్తు కూడా నాకు తండ్రి ఉన్నాడు అని చెప్పాడు. పిల్లరా ఈరోజు సువార్త ప్రకటించినారు, మా యేసుని నమ్మండి, మా దేవుని నమ్మండి అంటారు. పిల్లరా మా దేవుని నమ్మండి అంటున్నారు. మీ దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు దేవుడా? మరి యేసుక్రీస్తు కూడా ఏమంటాడు? నాకు కూడా తండ్రి ఉన్నాడు. యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నామని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ఏమంటాడు? నాకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి యొద్దకు వెళ్ళాలి. నా దేవుడును మీ తండ్రియు నా తండ్రియు వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాము. చూడండి మరి మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇంకా యేసుక్రీస్తుని గురించి మనము ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:16-18 ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని, కావున ప్రజల పాపముల పరిహారం కలుగజేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును ప్రధాన యాజకునకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏంటి? నీ అబ్రాహాము యొక్క సంతాన స్వభావం ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరం ధరించుకొని వచ్చాడు. నీ లేఖనాలు చెప్తున్నా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని పనిని చేయడానికి వచ్చాడు. యోహాను సువార్త 17:4-5 తండ్రి నువ్వు నాకు ఒక పని ఇచ్చావు, ఆ పని చేయడానికే ఈ లోకానికి వచ్చాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచినది. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మయపరచుము. చూడండి యేసుక్రీస్తు సత్యమందు ప్రతిష్ఠ చేయుటకు యేసుక్రీస్తు చెప్తున్నాడు, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము తండ్రి. చూడండి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17:17-21 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వల్ల నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి వాక్యం ఇచ్చాడు. వాక్య ప్రకారంగా వాక్యంకు లోబడాలి. నువ్వు నాకు ఇచ్చిన వాక్యమును వారికి అప్పగించాను, వారు వాక్య ప్రకారంగా బ్రతకాలని, వారు వాక్యాన్ని అనుసరించి వాక్యంలో ఏకంగా ఒకటిగా కావాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరి పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు పిల్లరా. మనల్ని మనం ఆలోచన చేసుకుందాం పిల్లరా. ఇంకా యేసుక్రీస్తు మరి ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4-6 చాలా చక్కగా రాయబడ్డది. పౌలు గారు సంఘముల గురించి ఏమని రాయబడ్డాడు? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఉండునట్లు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కటే, ఆయన అందరికి పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందుకోసమే పిల్లరా
దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన కుమారుడే యేసుక్రీస్తు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీలాంటి నాలాంటి పాప శరీరకం ధరించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మరి ఏంటి దేవుని చిత్తము? ఏ ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే చూడండి, పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. పాపం చేయలేదు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. నీ కోసం, నా కోసం, నువ్వు చేసిన, నేను చేసిన మనందరి పాపాల కోసము, మన అపరాధముల నిమిత్తము తాను అప్పగింపబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన శిలువ యాగం పొందాడు. అందుకోసం పిల్లరా, మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి అందుకోసమే మనము ఏప్రిల్ రాసిన పత్రిక 12:9 మరియు శరీర సంబంధమైన తండ్రులకు మన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి ఉండాలని కదా. చూడండి, మరి శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే మన తండ్రులకు భయపడుతున్నాం శరీర సంబంధంగా. మరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా లోబడవాలని కదా. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిను. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? యేసుక్రీస్తు మరి నిరూపింపబడిన కాలంలో, దేవుని కుమారుడుగా నిరూపింపబడిన కాలంలో ఉన్నాము. మరి యేసుక్రీస్తును ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి నేను దేవుని కుమారుడు అన్నాడు. దేవుని పని చేయడానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరి రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకున్న అపొస్తలులు యేసుక్రీస్తును ఏమని ప్రకటించారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 12:3 ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో. ఈ మాటలు చక్కగా మనం ఆలోచించాలి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు అని ఎప్పుడట? చూడండి, మరి పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని ఎవడు ఒప్పుకోలేడట. అందుకోసం మరి ఈరోజు మరి యేసయ్యా అని పాటలు పాడేటోళ్ళు మరి ఒప్పుకోలేరని లేఖనం చెప్తుంది. వారు వంచకులని చెప్తున్నారు పిల్లల లేఖనం. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అపొస్తల కార్యంలో యేసుక్రీస్తు అందరికి ప్రభు అని రాయబడ్డది. 10:30 యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు వర్తమానం పంపాడు. చూడు, సమాధాన సువార్త. ఆ సువార్తను విన్న మనము, యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి నేను దేవుని కుమారుడిని, దేవుని సంగతులు చెప్తున్నాను, నా సంగతులు కాదు, నా ఎంతట నేనేం చెప్పట్లేదు అని మొర్రో అని చెప్తున్నా కూడా శాస్త్రుడు పరిచయులు దేవుని యొద్ద నుండి వచ్చావంటే ఏంటి, నువ్వు దేవుని కుమారుడు అంటావేంటి అని మరి ఏం చేశారు? సిలువ వేశారండి. చూడండి బ్రదర్, మీరు దైవములని నేను చెప్పలేదా? ఎవరికి దేవుని వాక్యం వచ్చినో వారి దైవములని అంటలేదా అని చెప్తున్నా కూడా వారు పట్టించుకోలేరండి. యేసుక్రీస్తు సిలువ వేశారండి. అందుకోసమే అపొస్తలులు యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించారండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 కనుక మేము మిమ్మును గురించి మమ్మును గురించి మేము ప్రకటించుకున్నట్లేదు, క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అనియు మమ్మును గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించారు. రోమీయులకు రాసిన పత్రిక 14:8-9 మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతికి ఉన్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వరమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అపొస్తలుల కార్యంలో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 2:36-35 యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించారు. ప్రకటించినప్పుడు వారు హృదయాలు పొడవబడ్డాయి పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే మనము అపొస్తలుల కార్యం 2:36-38 చాలా చక్కగా రాయబడ్డది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయం నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేస్తాము? ఇక్కడ మా అపొస్తలులు అడగా పేతురు ఏమంటాడు? మీరు మారు మనసు పొంది
మీరేం చేయాలా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. వరము పొందుతారు. ఆదాము వాళ్ళకు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము తిరిగి ఎప్పుడు పొందుకుంటామండి? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకుంటే. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలండి? యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలని లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు యేసయ్య అంటావా? అలా ఒప్పుకోవద్దు, అది వాక్యం వ్యతిరేకమని లేఖనం చెప్తుంది పిల్లల. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనల్ని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలని? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే మరి రక్షణ కలుగుతుందట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయాన్ని విశ్వసించిన యెడల రక్షింపబడదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను మృతులలో అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం అనుగ్రహించెను. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఈ రోజు నేర్చుకున్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎవరు? ఎవరు పంపించారు? యేసుక్రీస్తు పరలోకంలో నుంచి ఈ లోకానికి వచ్చాడట. ఆయన ఆత్మయో తండ్రియో నన్ను పంపాడు. ఆ పంపిన పని ఏంటో ఈ లోకానికి వచ్చి నేను తండ్రి పనిని చేయడానికి వచ్చాను. అందరూ పాపంతో దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక నరకానికి వెళ్తున్న సమయంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు పంపించి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్న సమయంలో శరీరం కోసమే బ్రతుకుతున్నారు, ఆత్మను గురించి ఆలోచించట్లేదు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చింది మరణం. ఏంటి? ఆత్మ మరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే అందరూ నరకానికి వెళ్తున్న సమయంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అందరిని పాపంలో బంధించిన వారిని అందరిని విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. శిలువలో రక్తం కార్చాడు, నీకోసం నా కోసం. శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా మనందరి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించబడుతున్నప్పుడు విన్నవారి హృదయాలు పొడవబడ్డావు. సహోదరులారా, మేమేం చేతుము అంటే వారు ఏం చేతురు? మీరు మారు రూపం వేసుకోండి అన్నారా? మారు మనసు పొందని అన్నాడు. పిల్లరా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు, కొందరు కాదు ఇక్కడ, ప్రతి వాడు ఆజ్ఞ మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. చూడండి, అప్పుడు మనము దైవోల్మం అవుతామండి. దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఆ గొప్ప మహిమను మనకు తెలియకుండా సాతానేయతుడు, నువ్వు క్రైస్తవుడవే, నువ్వు బైబిల్ పట్టుకో, సంకలం పెట్టుకో, పో సంఘానికో, పాట పాడు, కానుక వెయ్యు, మళ్ళా తిరిగి నీ పని నువ్వు చేసుకో. క్రైస్తవుడు ఎవరండి? క్రీస్తు మహిమను ధరించుకున్నవాడండి. ఆ మహిమను నువ్వు చవి చూస్తున్నావా? ఆ మహిమను ఆనందిస్తున్నావా? ఎంత గొప్ప భాగ్యం మనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తే ఆ మహిమను చవి చూడని వారు యేసుక్రీస్తుని ఏమన్నా ఒప్పుకోవాలంటుంది. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలంటే ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య. ఏంటి ఏసయ్యా? చూడండి, ఏసయ్యా అనిపించేవాడు ఎవడు? సాతాను. ఒక భ్రమలో ఒక ముసుకేసి ఏసయ్యా అని పాటలు వాడు, ఎన్ని పాటలు పాడుతూ అంత మంది అవుతారు. నేను చూడండి, ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు అని అపోస్తలులు ప్రకటించారండి. యేసుక్రీస్తు ప్రభు అని ఉంటేనే రక్షణ అని లేఖనం చెప్తుంది. అవన్నిటినీ తుత్తునియలుగా చేసి సాతానేతుడు మనోనేత్రాలు గుడిదనం మీద వేసి నీ ఇష్టమున్నట్లు జీవించు. సంఘానికో, నువ్వే క్రైస్తవుడు, బంగ్లా మీద బంగ్లా కట్టు, నువ్వు కోటలు కట్టు, మేడలు కట్టు, మిద్దలు కట్టు, నువ్వు 100 సంఘాలు కట్టు, కానీ యేసుక్రీస్తును ఏసయ్యాను, యేసు ప్రభు అనకు అంటున్నాడు. ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నదంటే, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు, మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు, మనందరినీ నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకం తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారందరూ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడబడి సహోదరులారా మేమేం చేస్తాము అంటే వారేమన్నారు? మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాడు, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఆ వరం పొందుకుంటే దేవుని కుమారత్వము, దేవుని ఇంటి వారం అవుతాము అనే గొప్ప భాగ్యము మనకు దయచేశాడు. ఆ భాగ్యాన్ని కలగకుండా సాతానేతుడు శరీరాశ, నేత్రాశ, జీవబ్డంబాన్ని చూపెట్టి ఈ లోక సంబంధమైన
అన్నిటినీ యేసుప్రభు నమ్ముకో, యేసుక్రీస్తు దగ్గర రా రా రా, అన్ని కలుగుతాయి, అన్ని కలుగుతాయి అని చెప్తున్నాడు పిల్ల. వాడుకు వాడు వాడు చెప్పే మాటలు నువ్వు మోసపోతావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. శరీరాశ నేత్రాశ జీవడమని చూపెడతాడు. వాడి ఆశల వలయంలో పడితే సాతానుకు సిద్ధపరిచిన నరకము తప్పదు. లేదండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని ఇకనైనా నువ్వు తెలుసుకొని, అర్థం చేసుకొని, అనుసరించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందే అప్పుడు నీ మనోనేత్రాలు వెలింపబడతాయి. దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంత గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మా అందరికీ అనుగ్రహించిన విధానం నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, అందరికీ వందనాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.